ప్రొఫెసర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోల్ పెట్టింది సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆప్షన్స్ రెండే ఇచ్చారు. ఒకటి ఫామ్ హౌస్ పాలన, రెండు ప్రజల వద్దకు పాలన. అంటే ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన, ప్రజల వద్దకు పాలన అంటే ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పాలన అని చెప్పి. సో ఇక్కడ 92,551 ఓట్లు యాజ్ ఆఫ్ నౌ పోల్ అయ్యాయి సార్. జనవరి 29, 2025 4:11 సాయంత్రం ఈ పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 67% కేసీఆర్కి ఫేవర్గా, కేసీఆర్ పాలనకు ఫేవర్గా, 33% రేవంత్ రెడ్డి పాలనకు ఫేవర్గా పోలైన పరిస్థితి. సో బీఆర్ఎస్ నాయకులు దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఈ పోల్ గురించి మీ అభిప్రాయం? కేసీఆర్ కూడా నేను ప్రస్తావించాను, వాళ్ళు పెట్టుకున్న పోల్లోనే మనకే 70% వచ్చిందని. కాంగ్రెస్ పార్టీ పైన ఒక నానుడు ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు నడించాల్సిన అవసరం లేదు, ప్రత్యర్థులు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీని వాళ్ళే దెబ్బ తీసుకుంటారు, వాళ్ళు ఎక్కిన చెట్టు ఎక్కి నరుక్కుంటారు. అది కాంగ్రెస్ యొక్క స్టైల్. అది సెల్ఫ్ గోల్లో దీని మించిన సెల్ఫ్ గోల్ ఏముంటుంది? ఒకటి, ఇలాంటి పోల్ పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం? నిజమే ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని ఒక 90% చెప్పారనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఏమైనా అదనంగా పెరుగుతుందా? ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్ కదా, తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్లో కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంటుంది కదా. సో అందువల్ల నిజంగానే 90% ప్రజాపాలన బాగుందని చెప్పినా కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా కలిసి వచ్చేది లేదు. మరి ఆ పెట్టిన పోల్లో కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన కూడా పెట్టలే. మీ రాజకీయపరమైన ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన అని పెట్టారు. పెడితే ప్రజలేమో ఫామ్ హౌసే కావాలి అన్నారు. అందువల్ల ఇది మూర్ఖత్వం, ఒక రకంగా స్వయంకృతాపరాధం అంటారే, అది కాంగ్రెస్ నాయకుల స్వయంకృతాపరాధం. అందుకే వేరే వాడు అవసరం లేదు, వాళ్ళే. అఫ్కోర్స్ దాన్ని సమర్థించుకోవడానికి రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్ వీళ్ళ మధ్య పోలు పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వస్తే రాఖీ సావంత్ గొప్ప అన్నట్లా అని ఆయన చెప్పారు. బట్ పెట్టుకున్నది ఎవరు? తెలంగాణ. బయటోడు పెడితే ఈ విమర్శ ఓకే. నీకు బయట ఎక్కడన్నా పోల్ పెడితే ఆ పోల్లో కేసీఆర్ బెటర్ అని చెప్పి వస్తే రేవంత్ రెడ్డి ఈ విమర్శ చేస్తే యాక్సెప్టబులే, ఎందుకంటే ఈ పోల్లో లెక్క కాదు కదా అని. కానీ తెలంగాణ కాంగ్రెస్ పోలు పెట్టి ఆ పోల్లో కేసీఆర్ బెటర్ అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీకి ఎంబరాస్మెంట్ కాదా? అందువల్ల అది మూర్ఖత్వం. ఆ పోలు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. తర్వాత ఎందుకంటే అదనంగా లాభం లేదు. 90 కాదు 100% కాంగ్రెస్ పాలన బాగుందన్నా కూడా అది క్రెడిబిలిటీ ఏముంటుంది? తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్ కదా. సో అందువల్ల ఒక నరేటివ్ బిల్డ్ చేయడంలో చేతకాకపోవడం అనేది, అంటే తమకు వ్యతిరేకంగా తామే ఒక పాపులర్ నరేటివ్ బిల్డ్ చేసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ స్టైల్ లాగా కనబడుతోంది. ఇక ఈ పోలు బట్టే మనం చెప్పగలమా? అది నిజమే, ఈ పోలు బట్టి మనం చెప్పలేము. ఎందుకంటే ఆ ఓటు వేసిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళని చెప్పలేం కదా, ఎందుకంటే ఎక్స్లో ఎవరైనా ఓటు వేయచ్చు. అందులో నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మాకు సోషల్ మీడియాలో మేము వీకు, బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో స్ట్రాంగ్ అని. అది కూడా నిజం కావచ్చు, ఎందుకంటే ఇలాంటి పోల్స్ ఎక్కడ పెట్టినా ఏం చేస్తారంటే పార్టీల వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున విరుచుకుపడతారు. అది సహజం. అది ఇప్పుడు నా దాంట్లో పోల్ పెట్టినప్పుడు కూడా నేను గమనించాను. ఒక దాంట్లో ఒకటి వస్తుంది అంటే వెంటనే ఆ పార్టీ గ్రూపులలో సర్క్యులేట్ చేస్తారు, గో అండ్ ఓట్ ఓట్ అని. బహుశా బీఆర్ఎస్కు ఉన్న సోషల్ మీడియా ప్రజెన్స్ ఆ పని చేసిండొచ్చు, ఎవరెవరు చూసి ఉండాలి. చూసి చలో కొట్టండి అని బీఆర్ఎస్ కార్యకర్తలకు అప్పచెప్తే బీఆర్ఎస్ వాళ్ళు టకా కొట్టిపడేయచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కొట్టకపోవచ్చు. కానీ ఇది కొత్తగా ఇప్పుడు మీకు తెలిసిందా? పోలు పెట్టాక తెలిసిందా? పోలు పెట్టకముందు తెలియాలి కదా. మనం వీకు, బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్, ఇట్లాంటి పోలు పెడితే వాళ్ళకే ఉపయోగపడుతుంది, మనకు కాదని తెలవాలి కదా. మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళు స్ట్రాంగ్, మేము వీకు అంటే నిజమే. ఒపీనియన్ పోలు, ఎక్స్లో పోలు, యూట్యూబ్లో పోలు, వీటిని బట్టి మనం ఏ కన్క్లూషన్ రాలేము. అందులో ట్విట్టర్లో వాడేవారు రిలేటివ్లీ అర్బన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ వాడతారు. మీకు పల్లెటూళ్ళలో ట్విట్టర్ వాడేవాళ్ళు ఉండరు. మీరు ఫేస్బుక్ వాడేవాళ్ళు చాలా కామన్ పీపుల్ ఉంటారు. ఫేస్బుక్తో పోలిస్తే మీకు ట్విట్టర్ చాలా రీజనబుల్లీ హై ఎడ్యుకేటెడ్ వాడతారు, చాలామంది ట్విట్టర్ వాడరు. అందువల్ల ఈ ట్విట్టర్లో పెట్టిన పోల్ అంటే అది ఎడ్యుకేటెడ్, అర్బన్ ఎడ్యుకేటెడ్ తీర్పు. నిజమే కదా, ఎలక్షన్లలో కూడా అర్బన్ ఎడ్యుకేటెడ్ బీఆర్ఎస్కి కొట్టేశారు కదా, ఫామ్ హౌస్ పాలన బెటర్ అన్నారు, ప్రజాపాలన నల్లే. మీరు హైదరాబాద్లో చూడండి, ట్విట్టర్ వాడేవాళ్ళు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు, ఆదిలాబాద్ ఖానాపూర్లో ఉండరు. మీరు హైదరాబాద్లో అచ్చంపేటలో ఉండరు, ములుగులో ఉండరు. ట్విట్టర్ వాడేవాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ప్రజలు నిజంగానే కాంగ్రెస్ తిరస్కరించారు, బీఆర్ఎస్కి ఓటేశారు కదా. మీకు గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో ఎక్కడ కాంగ్రెస్కు గెలవలేదు కదా. అందువల్ల ఒకటి అర్బన్ ఎడ్యుకేటెడ్
ట్విట్టర్లో ఉంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి అనుకూలంగానే ఓటు వేశారు. రెండు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా, అందులో బీఆర్ఎస్ ఓటర్లు ఉండొచ్చు, బీజేపీ ఓటర్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోల్ చేయొచ్చు. మూడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఆర్గనైజ్ చేసి ఈ పోల్లు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. నాలుగు, బీఆర్ఎస్కు ఉన్నటువంటి స్ట్రాంగ్ సోషల్ మీడియా ప్రజెన్స్ వల్ల ఈ రిజల్ట్ రావచ్చు. రీజన్స్ ఏమైనా కావచ్చు. ఐదు, అసలు ఇది ప్రజల ఒపీనియన్ రిఫ్లెక్ట్ ఎలా అవుతుంది అంటే కావచ్చు. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కరెక్టే, కానీ బేసిక్ ఆర్గ్యుమెంట్ నువ్వు ఎందుకు పోల్ పెట్టావు, పోల్లో ఎందుకు ఇట్లా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నావు అన్నది బేసిక్ పాయింట్ కదా. కేసీఆర్ చాలా కాలం తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో ఓపెన్గా మాట్లాడారు సార్. అంటే మాట్లాడుతూ ఉండవచ్చు ఫామ్ హౌస్లో కూర్చుని అయినా, బట్ బయటకు వచ్చింది కాబట్టి ఓపెన్గా అన్నాను. సో ఏమన్నారంటే, నేను ఇన్నాళ్ళు మౌనంగా గంభీరంగా ఎదురు చూస్తూ ఉన్నా, భరిస్తూ ఉన్నా, నేను కొడితే ఒట్టిగా ఉండదు అని చెప్పి కామెంట్ చేశారు. ఒకసారి కేసీఆర్ బయట. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. మంది పెట్టి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు, మనకు వచ్చింది 30% మంది, వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళంతా మంచి చేస్తే పాల్పడి తవ్వచ్చు కూడా. రైట్ సార్. సో ఈ కామెంట్కి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు సార్. ముందు అసెంబ్లీకి రా, దమ్ముంటే ముందు నిలబడడం నేర్చుకో అని చెప్పి. అంటే కనీసం నిలబడే ఫిజికల్ స్ట్రెంత్ కూడా కేసీఆర్కి లేదు అనేది రేవంత్ రెడ్డి మాటల్లో. ఒకసారి బయట అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నవా, సోగుతున్నవా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు, ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్ కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి, ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం టిక్ టాక్ కాదు, ట్విట్టర్. బహుశా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు రేవంత్ రెడ్డి. టిక్ ఇండియాలో బ్యాండ్ కదా. అంటే బహుశా ఆయన చూడకపోవచ్చు, ఎవరో చెప్పుంటారు, దానిపై రియాక్ట్ అయ్యి ఉంటాడు. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి చూసే సమయం కూడా ఉండదు. ఫండమెంటల్ పాయింట్, అసెంబ్లీకి తేల్చుకుందామంటే అభ్యంతరం లేదు, కానీ కట్టబట్టుకొని నిలబడలేడు, కట్టలేకుండా. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అదొక సరైనటువంటి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో రాజకీయ విమర్శలు చేయొచ్చు, ఎంత వాడిగా వేడిగా అయినా, కానీ వ్యక్తిగతమైన అంశాల మీద మాట్లాడద్దు. కేసీఆర్ కట్టబట్టుకొని నిలబడితే కట్టబట్టుకొని నిలబడే గాంధీ మహాత్ముడు దేశమంతా తిరిగి బ్రిటిష్ లాంటి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు కదా కట్టబట్టుకొని తిరిగే. అందువల్ల మనం ఆ రకంగా వ్యక్తిగతంగా ఎవరిపైన ఎవరు వ్యాఖ్యలు చేసినా, అది రేవంత్ రెడ్డి హైట్ మీద బీఆర్ఎస్ వాళ్ళు వ్యాఖ్యలు చేయొచ్చు, హరీష్ రావు ఎత్తుపైన చేయొచ్చు, ఇలాంటి ఏవి చేసినా తప్పే. నేనేమి రేవంత్ రెడ్డి ఒక్కనే తప్పట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా కేసీఆర్ కూడా ఎన్నోసార్లు పొట్టోడు అని రేవంత్ రెడ్డిని కూడా వ్యాఖ్యలు చేశాడు. అది కేసీఆర్ సంస్కారం నుండి రిఫ్లెక్ట్ అవుతుంది అని ఆ రోజు కూడా అన్నాం. కానీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మాకు ఒకటే పద్ధతి, డిస్కోర్స్ ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైట్ను బట్టి కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం తప్పే, కేసీఆర్ కట్టబట్టుకుని అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం తప్పే. ఇందులో ఎవరు మొదలు పెట్టారు అనే ప్రశ్న సహజంగా వేసుకుంటారు. నేను ఆ ప్రశ్నకు కూడా వెళ్ళడం లేదు. ఎవరు మొదలు పెట్టినా ఎవరైనా తప్పే అది. ఇక అసెంబ్లీకి తేల్చుకుందాం, ఎస్ కరెక్ట్, అది అసెంబ్లీకి రమ్మని తేల్చుకోవడం కదా.
ఒకటే కేసీఆర్ గంభీరంగా ఉన్నా మౌనంగా ఉన్నా కొడితే దెబ్బ మామూలుగా తగలదు, కొట్టమనే చెప్తున్నాడు కదా. బయటికి రా, గంభీరంగా ఉండకు, మౌనంగా ఉండకనే ప్రత్యర్థులు కాంగ్రెస్ అడుగుతోంది. కేసీఆర్ను ప్రతిసారి అసెంబ్లీకి రమ్మని సవాల్ చేస్తుంది. గంభీరంగా ఉండాల్సిన అవసరమే లేదు కదా, మౌనంగా ఉండాల్సిన అవసరమే లేదు. ప్రతిపక్ష నాయకుడు మౌనంగా ఉండకూడదు, అది సమాజానికి మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు. ప్రతిపక్ష నాయకుడు గంభీరంగా ఉండకూడదు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున తేల్చుకోవాల్సిందే, గట్టి కొట్టాల్సిందే. అందువల్ల గట్టి కొట్టమని అందరు అడుగుతున్నారు, రాజకీయ ప్రత్యర్థులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు తరఫున గట్టిగా కొట్టగలిగే నాయకుడు కేసీఆర్ ఆ సామర్థ్యం ఉంది, కొట్టమని అడుగుతున్నారు. ఎందుకు కొట్టడం లేదన్నదే క్వశ్చన్. అందువల్ల గట్టి దెబ్బ కొడితే దెబ్బ కొట్టాలనే కదా 2023లో కొట్టినా కూడా కాంగ్రెస్ గెలిచింది కదా. 2024లో కొట్టినా కూడా కాంగ్రెస్ బీజేపీలు గెలిచాయి కదా. రాజకీయాల్లో మన వ్యక్తిగత స్ట్రెంగ్త్ను బట్టి, వ్యక్తిగత ఇమేజ్ను బట్టి మాత్రమే ఉండవు, అనేక ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత పెరిగిందనుకోండి, కేసీఆర్ కొట్టకపోయినా, ఎవరు కొట్టకపోయినా తనంతట తాను కూడా పక్కా జరుగుతుంది మీకు. అందువల్ల ఫండమెంటల్ పాయింట్, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి ఉందా, ఒకటి. ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ పాలనే కావాలని కోరుకుంటున్నారా, 2. 3, ప్రత్యర్థుల్లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇద్దరిట్లో ఎవరిని ఎంత కోరుకుంటున్నారు, ఈ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఓకే, కేసీఆర్ మాట్లాడితే సెన్సేషన్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు, కేసీఆర్కి అథారిటీ ఉంది సబ్జెక్ట్ పైన, ఇవన్నీ నిజమే. అందువల్ల కేసీఆర్ రమ్మనే ఎవరైనా కోరుకునేది. గంభీరంగా ఉండకండి, మౌనంగా ఉండకండి, దెబ్బ కొట్టండి, కొడితేనే కదా మాకు కూడా మజా వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బ కొడితే రేవంత్ రెడ్డి కొడతాడు, కేసీఆర్ రేవంత్ కుస్తీ పోటీ నడిస్తే కదా టీవీ ఛానళ్ళకు కూడా రేటింగ్లు పెరిగేది. వాళ్ళిద్దరూ ఒకేసారి అసెంబ్లీలో ఉంటే చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. అండ్